స్టూడెంట్స్, వెల్కమ్ టు శివ ట్యుటోరియల్స్. ఈరోజు మనం డిస్కస్ చేసే టాపిక్ ఏంటంటే బోర్డ్మాస్ రూల్స్ అనేవి ఎందుకు యూస్ చేస్తాము, అదేవిధంగా వాటి మీద ప్రాబ్లమ్స్ అనేవి ఎలా సాల్వ్ చేయాలి అనేది ఈరోజు మనం క్లాస్లో డిస్కస్ చేసుకుందాం. అసలు ఫస్ట్ బోర్డ్మాస్ రూల్స్ అనేవి మనం ఎందుకు యూస్ చేస్తాము అంటే మ్యాథమెటికల్ ఎక్స్ప్రెషన్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి 1+2 × 4 - 3 అని ఇచ్చాను, ఓకేనా. సో ఇలా మ్యాథమెటికల్ ఎక్స్ప్రెషన్ ఇచ్చినప్పుడు దీన్ని సాల్వ్ చేయాలంటే మనకి ఒక పర్టికులర్ ఆర్డర్ ఉంటుంది. ఆ ఆర్డర్ని మనం ఫాలో అయితేనే మనకు ఆన్సర్ అనేది కరెక్ట్గా వస్తుంది. అంతేగాని ఎలా పడితే అలాగా మనం ఆన్సర్ చేస్తే మనకి ఏదంటే కరెక్ట్ ఆన్సర్ రాదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, మనం ఫస్ట్ దేన్ని సాల్వ్ చేయాలి అంటే ఇక్కడ ఇచ్చిన మనకి ఆపరేటర్స్ని బేస్ చేసుకొని ఫస్ట్ మనం చూడండి ఇక్కడ 2 × 4ని ఫస్ట్ సాల్వ్ చేయాలి. సో ఇక్కడ ఏమవుతుందంటే 1+2 × 4 ఎంత అవుతుంది, 4 2 = 8, తర్వాత మైనస్. నెక్స్ట్ అదేవిధంగా నెక్స్ట్ చూడండి 1+8 ఎంత 9, 9 - 3 ఎంత వస్తుంది 6. సో ఇది ఆన్సర్. సో ఈ టైప్లో మనం సాల్వ్ చేయాలి. అలా కాకుండా వేరే టైప్లో సాల్వ్ చేస్తే మనకు ఆన్సర్ అనేది కొంచెం డిఫరెంట్గా వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఇక్కడ 1+2 ఎంత మనకి 3 అవుతుంది, ఓకేనా. 3 × 4 సాల్వ్ చేసి తర్వాత -3 చేయాలి, ఓకేనా. సో ఇలా చేస్తే మనకు వచ్చేసరికి ఆన్సర్ చూడండి, ఇక్కడ నాకు వచ్చింది ఇది 6, ఇక్కడ వచ్చేసరికి డిఫరెంట్ ఆన్సర్ అనేది వస్తుంది, ఓకేనా. ఇక్కడ చూడండి 12 - 3 వచ్చింది. సో ఎంత వచ్చింది మనకు ఆన్సరు 9 వచ్చింది, ఓకేనా. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే ఒక ప్యాటర్న్ కరెక్ట్ ప్యాటర్న్లో చేస్తేనే ఆన్సర్ అనేది కరెక్ట్గా వస్తుంది. నెక్స్ట్ వేరే ప్యాటర్న్లో చేస్తే మనకు ఆన్సర్ అనేది తప్పు వస్తుంది, ఓకేనా. సో ప్రాపర్ ఆర్డర్ అనేది మనం యూజ్ చేయాలి. మరి ఆర్డర్ అనేది మనకి గుర్తుండాలి అంటే ఈ బోర్డ్మాస్ని బేస్ చేసుకొని గుర్తుపెట్టుకోవచ్చు. సో చూద్దాం చూడండి, BODMAS rules is an economy used to remember the order of operations. సో ఇక్కడ చూడండి ఆర్డర్ అనేది గుర్తు చేస్తుంది. టు బి ఫాలోడ్ వైల్ సాల్వింగ్ ద ఎక్స్ప్రెషన్ ఇన్ మ్యాథమెటిక్స్, ఓకేనా. మ్యాథమెటిక్స్లో మనకి ఏంటంటే ఉన్న ఎక్స్ప్రెషన్ని సాల్వ్ చేయాలంటే ఒక ఆర్డర్ని గుర్తు చేస్తుంది. ఎగ్జాంపుల్కి చూడండి, ఇక్కడ ఫస్ట్ మనం సాల్వ్ చేయాల్సింది ఏంటంటే బి, తర్వాత ఓ, తర్వాత డి, తర్వాత ఎం, నెక్స్ట్ ఏ, తర్వాత ఎస్, ఓకేనా. సో ఈ ఆర్డర్లో మనం సాల్వ్ చేయాలి. అంటే చూడండి ఫస్ట్ వన్ వచ్చరికి బి అంటే ఏంటి, బ్రాకెట్స్ అనేవి మనకి 3 టైప్స్లో ఉన్నాయి. ఏ టైప్లో ఉన్నా మనం సాల్వ్ చేయొచ్చు. నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చరికి ఓ మీన్స్ ఏంటంటే బ్రాకెట్ ఆఫ్ అని చదువుతూ ఉంటాం కదా. ఓ మీన్స్ ఏంటంటే ఇక్కడ ఆర్డర్ ఆఫ్ పవర్స్. సో అంటే పవర్స్ అంటే చూడండి 2² 3² ఇట్లా స్క్వేర్స్ ఉంటాయి, వాటిని సెకండ్ మనం సాల్వ్ చేయాలి. తర్వాత రూట్స్ని కానీ స్క్వేర్స్ని కానీ ఫస్ట్ మనం ఏవి ఉంటే వాటిని సెకండ్ మనం సాల్వ్ చేయాలి. నెక్స్ట్ అదేవిధంగా డివిజన్ని, తర్వాత మల్టిప్లికేషన్ని, తర్వాత ఎడిషన్ని, తర్వాత సబ్ట్రాక్షన్ని సాల్వ్ చేయాలి, ఓకేనా. ఒకవేళ ఇన్ కేస్ ఇక్కడ చూడండి ఫర్ ఎగ్జాంపుల్ 1 × 2 + 2 × 3 అని ఇచ్చారు, ఓకేనా. సో ఇప్పుడు ఇలా ఇచ్చినప్పుడు ఇక్కడ చూడండి 2 ఇంటూలే ఉన్నాయి. మరి ఇలా ఉన్నప్పుడు ఎలా సాల్వ్ చేయాలి అంటే లెఫ్ట్ టు రైట్ అనేది మనం సాల్వ్ చేసుకుంటూ రావాలి, ఓకేనా. ఫస్ట్ 1 × 2 అవుతుంది, ప్లస్ తర్వాత 2 × 3 చేయాలి, ఎంత అవుతుంది 6. ఆ తర్వాత ఈ రెండింటిని యాడ్ చేయాలి, 8 అవుతుంది. సో ఈ టైప్లో చేయాలి. లెఫ్ట్ టు రైట్ అంటే రెండు సేమ్ ప్రయారిటీ ఉన్నప్పుడు ఫస్ట్ లెఫ్ట్ వాల్యూ, తర్వాత అలాగ లెఫ్ట్ నుంచి రైట్కి వెళ్ళిపోతూ ఉంటుంది, ఓకేనా. సో ఇప్పుడు వీటి మీద మనం సింపుల్గా 2 ప్రాబ్లమ్స్ చేద్దాం, తర్వాత కొన్ని హోంవర్క్ ఇస్తాను. నెక్స్ట్ చూద్దాం చూడండి, ఫస్ట్ బోర్డ్మాస్ ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ అనేవి 2 ఇచ్చాను. సో ఈ ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ అనే వాటితో మీకు కంప్లీట్ క్లారిఫికేషన్ వస్తుంది. సో ఇప్పుడు దీని ప్రకారం మీరు దీన్ని క్లియర్గా చూసినట్టయితే ఫస్ట్ మనకి బ్రాకెట్ కదా చేయాల్సింది, బోర్డ్మాస్ రూల్స్లో గుర్తుపెడుతుంది. సో ఇక్కడ చూడండి బ్రాకెట్లో ఏముంది 3 + 5 ఎంత అవుతుంది అక్కడ 8, ఓకేనా. ఫస్ట్ బ్రాకెట్ని సాల్వ్ చేశాను. సో ఇప్పుడు చూడండి 36 / 6 × 3 - 2² ప్లస్ బ్రాకెట్లో ఎంత 8 వచ్చేసింది, ఓకేనా. ఇది ఫస్ట్ సాల్వ్ చేశాను. తర్వాత ఏం సాల్వ్ చేయాలి చూడండి, ఇక్కడ స్క్వేర్, ఇదిగో చూడండి ఇక్కడ ఆర్డర్ ఆఫ్ అని చెప్పాను చూసారు, ఆర్డర్ ఆఫ్ పవర్స్ అని. సో పవర్స్ ఏముంది ఇది ఉంది కాబట్టి ఫస్ట్ ఇప్పుడు దీన్ని సాల్వ్ చేయాలి. 36 / 6 × 3 - 2² అంటే ఎంత 4 అవుతుంది, తర్వాత ప్లస్ 8 అనేది ఆల్రెడీ సాల్వ్ చేశాను. నెక్స్ట్ ఇప్పుడు దీని ప్రకారం నెక్స్ట్ ఏం చేయాలి, డివిజన్. సో ఇక్కడ చూడండి డివిజన్ అంటే ఇదే కదా. సో ఇప్పుడు చూడండి 36 / 6 అని సాల్వ్ చేస్తే ఎంత వస్తుంది మనకి 36 కాబట్టి ఏం జరుగుతుందంటే ఇక్కడ 6 × 3 అంటే దీన్ని సాల్వ్ చేస్తే 6 వచ్చింది, × 3 - 4 + 8 వచ్చింది, ఓకేనా. సో ఇప్పుడు మనం సాల్వ్ చేయాల్సింది ఏంటంటే చూడండి ఇక్కడ 6 × 3 ఎంత 18 - 4 + 8. సో ఇప్పుడు చేయాల్సింది ఏంటి,
ఎడిషన్ చేయాలి అంతే కదా. ఈ 8ని ఎడిషన్ చేయాలి, తర్వాత మైనస్ చేయాలి. సో దాని ప్రకారం మనకి ఎంత వస్తుందంటే చూడండి 26 - 4 వస్తుంది. సో ఇప్పుడు సాల్వ్ చేస్తే 22 అనేది ఆన్సర్. ఓకేనా. సో ఈ టైప్లో చేయాలి. నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం చూడండి. ఇక్కడ ఈ టైప్లో మీకు చాలా తక్కువగా వచ్చి ఉంటాయి ప్రాబ్లమ్స్ అనేవి. సో ఇప్పుడు ఫస్ట్ మనం ఇలా ఇస్తే చూడండి, ఇక్కడ ఒక బ్రాకెట్, తర్వాత సెకండ్ బ్రాకెట్, తర్వాత థర్డ్ బ్రాకెట్ ఇలా ఇచ్చాడు. సో ఇలా ఇచ్చినప్పుడు స్మాల్ బ్రాకెట్ అనేదాన్ని ఫస్ట్ మనం చేసుకోవాలి. ఇదిగో చూసారా, దీన్ని సాల్వ్ చేయాలి. సో దాన్ని సాల్వ్ చేస్తే మనకి చూడండి ఎంత వస్తుంది. ఇక్కడ 10 + 2 అని పెట్టుకోండి, 20 అని పెట్టుకొని మీ ఇష్టం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 10 + 20 అని పెట్టాను. ఓకేనా. 10 + 20 ఎంత వస్తుంది, 30 వస్తుంది. ఓకేనా. సో ఇది ఒక బ్రాకెట్ సొల్యూషన్ అయిపోయింది. నెక్స్ట్ చేయాల్సింది ఏంటంటే చూడండి, ఇప్పుడు దీని కింద సింప్లిఫై చేద్దాం. 10 × నెక్స్ట్ 20 డివైడెడ్ బై నెక్స్ట్ 40 మైనస్ ఇప్పుడు వచ్చిందంత 30. ఈ సింబల్ని యూజ్ చేశారు. సో నెక్స్ట్ దీన్ని ఇప్పుడు సింప్లిఫై చేస్తే చూడండి, ఇప్పుడు ఈ బ్రాకెట్ మధ్యలో ఉన్నదాన్ని సింప్లిఫై చేయాలి. చూసారా, సెకండ్ బ్రాకెట్ 40 - 30 ఎంత వస్తుంది మనకి చూడండి 10. ఓకేనా, 10 వచ్చేసింది. ఇప్పుడు మళ్ళీ దీన్ని సింప్లిఫై చేసుకుంటే 5 + 10 ఇంటూ నెక్స్ట్ చూడండి ఇక్కడ 20 డివైడెడ్ బై మనకి ఎంత వచ్చింది 10 వచ్చింది. ఓకేనా. సో ఇప్పుడు మళ్ళీ ఈ బ్రాకెట్లో ఉన్నదాన్ని సింప్లిఫై చేసుకోవాలి. నెక్స్ట్ చూడండి 5 + 10 ఇంటూ సో ఇప్పుడు చూడండి 20/10 ఎంత వస్తుంది 2 వస్తుంది. సో కాబట్టి ఇంటూ 2. సో ఇప్పుడు చూడండి ఇక్కడ 5 + 10 × 2 ఎంత వస్తుంది 20. సో 20 + 5 ఎంత వచ్చింది 25 అనేది ఇక్కడ ఆన్సర్ అవుతుంది. ఓకేనా. సో ఇట్లాగా సింప్లిఫై చేసుకుంటా రావాలి. నెక్స్ట్ మీరేంటంటే కొన్ని చూడండి హోంవర్క్ ఇచ్చాను. సో ఈ హోంవర్క్ ప్రాబ్లమ్స్ అనేది సాల్వ్ చేసి కింద కామెంట్ సెక్షన్లో నెంబర్ వైజ్గా నాకు ఆన్సర్స్ ఇవ్వండి. ఏవైనా తప్పులు ఉంటే నేను చెక్ చేస్తాను. సో చూడండి ఫస్ట్ 42 డివైడెడ్ బై 2 + 10 చూడండి ఇక్కడ బ్రాకెట్లో 20 - 10 ఇది ఫస్ట్ ప్రాబ్లం. నెక్స్ట్ చూడండి 10 + 10 × 10 డివైడెడ్ బై 10. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి, ఇక్కడ ఈ ప్రాబ్లం అనేది మనకి డిఫరెంట్గా అడుగుతారు. సో అది ఎలా అడుగుతారో చెప్తాను చూడండి. 7 + 6 × 5² + 3 అని అడుగుతారు. ఓకేనా. సో ఇలా అడిగినప్పుడు మీరేం చేయాలంటే చూడండి, ఇక్కడ మనకి చూడండి ఇది కూడా బ్రాకెట్లో ఉన్నట్టే, అందుకే నేను ఇక్కడ బ్రాకెట్ పెట్టాను. ఓకేనా. ఇలా ఇచ్చినప్పుడు ఇది స్క్వేర్ కదా, ఇది కూడా సపరేట్ బ్రాకెట్లో ఉన్నట్టే. సో కాబట్టి ఫస్ట్ ఏం చేస్తారు, ఈ బ్రాకెట్లో ఉన్నది సాల్వ్ చేస్తారు, తర్వాత ఈ బ్రాకెట్లో ఉన్నది సాల్వ్ చేస్తారు. సో ఇట్లా సింప్లిఫై చేసుకుంటారండి. నెక్స్ట్ ఫోర్త్ ప్రాబ్లం 18 డివైడెడ్ బై 3 ప్లస్ బ్రాకెట్ ఆఫ్ బ్రాకెట్లో చూడండి 6 × 9 + 7. ఓకేనా. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ 5 + చూడండి ఇక్కడ బ్రాకెట్లో 3 బ్రాకెట్స్ అనేది యూజ్ చేశాను. ఓకేనా. సో ఈ 5 ప్రాబ్లమ్స్ అనేది సాల్వ్ చేసి ఆన్సర్స్ అనేది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఏదైనా మాడిఫికేషన్ ఉంటే నేను రిప్లై ఇస్తాను.